మొట్టమొదటిగా నోవా తన కుటుంబము ఈ చెక్క వలనే రక్షించబడింది అని తెలియచేస్తూ, సిలువ చెక్కతో చేయబడింది, కానీ ఇదొక బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఆ సల్వేషన్ అని ఈ మొట్టమొదటి ఉదాహరణ ఇస్తారు. ఇక రెండవది, మోషే ఒక కర్రతో ఆయన సముద్రమును రెండుగా చీల్చాడు, ఫారోను అతని సైన్యమును సర్వనాశనము చేసి ప్రజలని సురక్షితముగా ఒడ్డుకి చేర్చాడు. పరలోక ఒడ్డుకి చేర్చడానికి, లోకములో ఉన్నటువంటి ఫారో అతని సైన్యము లాంటి శత్రువులని నాశనం చేయడానికి, మనము రక్షింపబడడానికి అడ్డుగా ఉన్నటువంటి సముద్రాన్ని చీల్చడానికి మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర ఏ విధంగా అయితే ఉపయోగపడిందో, ఇది దివ్యమైనటువంటి చేతి కర్ర దేవుడు